జలుబు చేయకపోయినా మనలో కొంతమందికి ఎప్పుడు ముక్కులో బిరడా పెట్టినట్టుగా ఉంటుంది. ముక్కును ముట్టుకుంటే నొప్పిగా ఉందని చెబుతూ ఉంటారు. ఇక తల కిందకు దించినప్పుడల్లా తలనొప్పితో పాటు కనుబొమ్మల రెండు జివ్వుమని లాగేస్తూ ఉంటాయి. ముక్కు నుంచి గొంతులోకి కఫం అంతా జారుతున్నట్లుగా ఉంటుంది. ఈ రకమైన లక్షణాలు కనిపిస్తుంటే సైనసైటిస్ గా అనుమానించాలి. రోజువారీ జీవితాన్ని దుర్భరంగా మార్చే సైనసైటిస్ గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. సైనసైటిస్ అంటే ఏంటి? సైనసైటిస్ అంటే మనకు నార్మల్గా ఉన్న సైనస్ గ్రదులలో ఇన్ఫెక్షన్ రావటాన్ని సైనసైటిస్ అంటాం. సైనసైటిస్ గురించి తెలుసుకునే ముందు మనకు నార్మల్ సైనస్ అంటే ఏమిటి కూడా తెలియాలి. మామూలుగా మనకు ముక్కుకి రెండు వైపులా బోత్ సైడ్స్ వీ హ్యావ్ 4 pairs ఆఫ్ సైనసెస్. ఇవి సైనసెస్ అనేటి ఎయిర్ రూమ్ లాంటివి అన్నమాట, గాలి గదులు. ఇవి ఉండటం వల్ల మనకు లైట్గా ఉంటుంది, హెడ్ హెవీగా ఉండకుండా మనకు నార్మల్గా దేవుడు అలా ఇచ్చాడనమాట. ఇందులో గాలి తప్పించి వేరే ఇన్ఫెక్షన్ ఫ్లూయిడ్ ఉన్నా, పస్ ఉన్నా, ఎలాంటి పాలిప్స్ అబ్నార్మల్ టిష్యూ ఉన్నా మనకు సైనసైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. సైనసైటిస్ ఎలా వస్తుంది? సైనసైటిస్ వచ్చిన పేషెంట్స్ యూజువల్గా 2 రకాలు ఉంటారండి. ఒకటేమో అక్యూట్ సైనసైటిస్ అంటాము, అంటే తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ అక్యూట్ సైనసైటిస్లో లక్షణాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అంటే హై గ్రేడ్ ఫీవర్ ఉంటుంది, ముక్కు అంతా బ్లాక్ అయినట్టు ఉంటుంది, ముక్కు కారుతూ ఉంటుంది, చీమిడి పల్చగా హెవీగా వస్తుంటుంది, తల చాలా భారంగా ఉంటుంది. ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా ఈవెన్ సింపుల్ కోల్డ్లో కూడా రావచ్చు. బట్ సైనసైటిస్లో ఆ సింపుల్ కోల్డ్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ కన్నా ఎక్కువ వస్తాయి, సివియారిటీ పెరుగుతుంది. సింపుల్ కోల్డ్లో ముక్కు కారుతూ ఉంటుంది, ముక్కు బ్లాక్ ఉంటుంది, బట్ ఇందులో చాలా ఎక్కువగా ఉంటుంది. అందులో తలనొప్పి ఉంటుంది, బట్ ఇందులో తలనొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ తీవ్రత అనేది పెరుగుతుంది అనమాట. దాన్ని అక్యూట్ సైనసైటిస్ అంటాం. అలాగే క్రానిక్ సైనసైటిస్ అంటే దీర్ఘకాలిక సైనస్ ఇన్ఫెక్షన్ని సేమ్ సిమ్టమ్స్ తక్కువ తీవ్రంగా ఉంటాయి. అంటే జ్వరం వస్తుంది, తలం బారగా ఉంటుంది, ముక్కు బ్లాక్ ఉంటుంది, ముక్కులో కారటము అన్నీ ఉంటాయి. కానీ ఇవన్నీ సిమ్టమ్స్ చాలా తక్కువ రేంజ్లో, అంటే పేషెంట్ను అంత బాధించదు, బట్ ఇది దీర్ఘకాలిక చాలా రోజుల నుంచి ఉంటాయి, మంత్స్ టుగెదర్. వెరాజ్ అక్యూట్ సైనసైటిస్ ఓన్లీ 2-3 రోజులు, 5 రోజులు, మ్యాక్సిమం 1 వీక్ ఉండి మనము ట్రీట్మెంట్ తీసుకోవడానికి తగ్గిపోతుంది. వెరాజ్ క్రానిక్ సైనసైటిస్ మాత్రము ఈ కీప్ ఆన్ కమింగ్, మన మందులు వేసుకోవడానికి తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. ఆర్ ఒక్కోసారి మందులు వేసుకున్న తగ్గదు. సో మంత్స్ టుగెదర్, ఒక్కోసారి ఇయర్స్ టుగెదర్ ఉంటుందన్నమాట. అటువంటి వాళ్ళని క్రానిక్ సైనసైటిస్ అంటాం. సైనసైటిస్ బాధలు ఎలా ఉంటాయి? సైనసైటిస్ నుంచి వచ్చే ఈ బాధలు అంటే ముక్కు కారటము, తల భారంగా ఉండటము, జ్వరం రావటము, వీటికి మనం ఇంటి దగ్గర 2-3 రోజులు ప్రాథమిక చికిత్స లాంటిది ప్రైమరీ కేర్ లాగా చేయొచ్చు. మీరు ఇప్పుడు జ్వరంగా ఉందనుకోండి, తలనొప్పిగా ఉందనుకోండి, ఒక పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకుంటే రోజుకు 1 or 2 ట్యాబ్లెట్స్ వేసుకుంటే అది తగ్గిపోతుంది. బాగా ముక్కు కారటము, ముక్కు దిబ్బడా ఉంటే ఒక యాంటీ ఎలర్జిక్ అంటే లివోసెట్రిజిన్ అని సిపిఎం ట్యాబ్లెట్స్ వేసుకుంటే అది తగ్గిపోతుంది. బట్ ఈ ట్రీట్మెంట్ 2-3 రోజుల కన్నా ఎక్కువ ట్రై చేయకూడదు. 3-4 రోజుల తర్వాత కూడా మీకు ఇదే సిమ్టమ్స్ మళ్ళీ వస్తుంటే మాత్రము కంపల్సరీ మీ దగ్గరలో ఉన్న ఈఎన్టీ సర్జన్ని కలిస్తే తను ఎవాల్యుయేట్ చేసి దానికి తగిన చికిత్స చేస్తారు. అక్యూట్ సైనసైటిస్ని మనము మందులతో 100% తగ్గించవచ్చు. అంటే అదే క్వాలిఫైడ్ ఈఎన్టీ సర్జన్ సూచన ప్రకారము కరెక్ట్గా ఒక 1 week to 10 days యాంటీబయాటిక్స్ అండ్ అదర్ సపోర్టివ్ ట్రీట్మెంట్ వాడితే ఈ అక్యూట్ సైనసైటిస్ అనేది తగ్గుతుంది. బట్ ఇదే అక్యూట్ సైనసైటిస్ మళ్ళీ వచ్చి మనకు క్రానిక్ సైనసైటిస్ దీర్ఘకాలిక సైనస్ లాగా మారితే మాత్రము అప్పుడు కంపల్సరీ మీరు ఈఎన్టీ డాక్టర్ని చూపించుకొని ఇది మోస్ట్ ప్రాబబ్లీ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. సైనసైటిస్కు చికిత్స ఎలా ఉంటుంది? క్రానిక్ సైనసైటిస్లో సర్జరీ ఈజ్ ద మస్ట్. బట్ సర్జరీ చేసుకోవడానికి మనకు అంతా అయిపోయింది, తర్వాత మనం ఏమి చూపించుకోవాల్సిన అక్కర్లేదు అని అనుకోకూడదు. సర్జరీ తర్వాత కూడా మీరు కంపల్సరీ ఒక 3 to 6 months పోస్ట్ ఆపరేటివ్ ఫాలోఅప్ చేయాలి. దీనికోసం ఆపరేషన్ అయిన తర్వాత వారంకి ఒకసారి 1 నెల రోజులు, తర్వాత 15 రోజులకు ఒకసారి 2-3 నెలలు, తర్వాత మంత్లీ ఒకసారి ఒక 6 months చూపించుకుంటే మీకు సైనసైటిస్ నుంచి
ఆపరేషన్ తర్వాత ప్లస్ ఫాలోఅప్ మెడిసిన్స్ తర్వాత 100% క్లియరెన్స్ వస్తుంది. బట్ ఇందులో ఒక కిటుకు ఉంది. చాలామంది సైనస్తో బాధపడుతున్నాను అంటారు, బట్ సమ్ టైమ్స్ దేర్ ఆర్ ఎలర్జిక్ పేషెంట్స్ ఆల్సో. ఈ ఎలర్జిక్ రైనైటిస్లో కూడా ఈ సిమ్టమ్స్ ఆల్మోస్ట్ సైనసైటిస్ సిమ్టమ్స్ లాగానే ఉంటాయి. ఇట్లాంటి వాళ్ళకు ఆపరేషన్ చేస్తే ఎట్లాంటి విముక్తి ఉండదు. సో మనకు వచ్చే లక్షణాలు వెదర్ ఇట్స్ ఎలర్జిక్ రైనైటిసా ఆర్ సైనసైటిసా అని ముందు తెలుసుకొని అది కరెక్ట్ డయాగ్నోసిస్ అయిన తర్వాతనే సర్జరీకి వెళ్ళాలి. రికరెంట్ సైనసైటిస్ అంటాం. రికరెంట్ సైనసైటిస్ అని ఒకటి ఉంటుంది. సైనస్ ఆపరేషన్ అయిన తర్వాత పోస్ట్ ఆపరేటివ్ ట్రీట్మెంట్ తీసుకోలేదనుకోండి, తర్వాత కూడా కొంచెం ఎలర్జీ ఉన్నదనుకోండి, ఆ ఎలర్జీ ట్రీట్మెంట్ తీసుకోకుంటే ఈ ఎలర్జీ వలన అదర్వైజ్ ఒక్కోసారి రికరెంట్ సైనసైటిస్ అంటే ఒక్కోసారి సర్జరీ బాగా చేసినాడని వెరీ రేర్ కేసులో అబౌట్ 10 to 15% కేసులో రికరెన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో రికరెన్స్ వచ్చినప్పుడు కూడా బాధపడాల్సిన అక్కర్లేదు. దానికి మళ్ళీ రివిజన్ సర్జరీ చేస్తే, రివిజన్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ విత్ గుడ్ ఇన్స్ట్రుమెంటేషన్ గుడ్ హాస్పిటల్స్లో చేస్తే దానికి కూడా మనం 100% క్లియరెన్స్ చేసుకోవచ్చు. సైనసైటిస్ను నివారించుకోవచ్చా? సైనసైటిస్ని ప్రివెంట్ చేసుకోలేము కానీ రికరెన్స్ రాకుండా చూసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ సైనసైటిస్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. లైక్ డీవియేటెడ్ నేజల్ సెప్టమ్ అంటే ముక్కు దూలం ఒంటరిగా ఉండటము. మనం సైనసైటిస్ ఆపరేషన్ చేసేటప్పుడు దీన్ని కూడా సరి చేస్తాం. ఇది సరి చేయకుంటే మళ్ళీ సైనసైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్ ఎలర్జీ ఉంటారు కొందరు పేషెంట్స్, ఎలర్జీతోటి పాలిప్స్ వచ్చి దాంతో సైనసైటిస్ కూడా వస్తుంటుంది. అప్పుడు సైనసైటిస్కి ఆపరేషన్ తర్వాత ఎలర్జీ ట్రీట్మెంట్ కూడా తీసుకోవాలి. అలా తీసుకోకుంటే మళ్ళీ సైనసైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో కంపల్సరీ దీని నివారణ కోసము మనము 100% నివారించవచ్చు, ప్రొవైడెడ్ యూ షుడ్ హ్యావ్ గుడ్ ఫాలోఅప్ టు ద ఈఎన్టీ డాక్టర్ ఆర్ హువర్ ఆపరేటెడ్. మీరు ఆపరేషన్ చేసిన డాక్టర్ దగ్గర రెగ్యులర్గా మీరు చెకప్కి వెళ్ళినట్టయితే మనము సైనసైటిస్ మళ్ళీ రాకుండా కాపాడుకోవచ్చు. సైనసైటిస్ కు దూరంగా ఉండాలంటే జలుబు చేసినప్పుడు త్వరగా తగ్గిపోయేలా జాగ్రత్తలు తీసుకోవాలి. సైనసైటిస్ బాధలు తీవ్రంగా ఉన్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. ఒక చిన్న చిట్కా మీకోసం. చలికాలంలో గొంతులో గరగరతో బాధపడుతున్నప్పుడు తరచూ గ్రీన్ టీ లేదా బ్లాక్ టీని తాగండి. గొంతులో గరగరతో పాటు ముక్కు దిబ్బడ, సైనసైటిస్, తలనొప్పి బాధలు కూడా తగ్గుతాయి.